హాయ్ హలో నమస్తే. చికెన్ పికిల్ ఎలా తయారు చేయాలో చూద్దాం. 6 లవంగాలు, 3 స్పూన్ల ధనియాలు, అర స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, అర స్పూన్ మెంతులు, కరివేపాకు, పుదీనా, 3 యాలక్కాయలు, 1 దాల్చిన చెక్క, అల్లం, వెల్లుల్లి, నిమ్మకాయలు, అలాగే ఉప్పు, కారం. ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. అలాగే చికెన్ అర కేజీ బోన్లెస్ తీసుకుని దాన్ని చిన్న ముక్కలుగా తరుక్కుని శుభ్రంగా వాష్ చేసుకుని ఒక బౌల్లో తీసుకుని దానిలో అర స్పూన్ పసుపు, 1 స్పూను ఉప్పు, 1 స్పూన్ నూనె వేసి చికెన్ ముక్కలు బాగా అన్నీ కలిసిపోయేటట్టు కలిపి ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి కూడా మిక్సీ పట్టి పక్కన ఉంచుకోవాలి. ఒక బాండీ తీసుకుని లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు చిన్న మంట మీద ఫ్రై చేసుకుని ఇవి చల్లార్చి మిక్సీ గిన్నెలో వేసి పౌడర్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. అదే బాండీలో ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసి సన్నమంట మీద చికెన్లోని వాటర్ అంతా డ్రై అయిపోయే వరకు ఉడికించుకొని ఇలా డ్రై అయిన తర్వాత ఉడికించుకున్న చికెన్ ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. అదే బాండీలో ఒక 250 ml ఆయిల్, రిఫైండ్ ఆయిల్ కానీ వేరుశనగ నూనె కానీ వేసుకుని నూనె కాగిన తర్వాత ఈ ఉడికించిన చికెన్ని వేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. దీనిలో కరివేపాకు, పుదీనా వేసి ఫ్రై చేసుకుని అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అవుతున్న తర్వాత 2 స్పూన్స్ ఉప్పు, మసాలా పౌడర్ని వేసుకుని ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అవుతుండగా ఒక 4 స్పూన్ కారం కూడా తీసుకుని వేసి బాగా కలయబెట్టి ఇది కూడా బాగా ముక్కలకు పట్టేటట్టు కలయబెట్టి ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది బాగా చల్లారిన తర్వాత ఈ 3-4 నిమ్మకాయలని రసం తీసి ఈ చికెన్ పికిల్లో కలిపితే చికెన్ పికిల్ రెడీ. ఒక టైట్ జార్లో వేసి పక్కన ఉంచుకొని 3 days తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది. వెంటనే తిన్నా బాగానే ఉంటుంది. ఈ ముక్కలకు పట్టి పులుపు అదంతా బాగా టేస్ట్గా ఉంటుంది. ఇలా చేస్తే చికెన్ పికిల్ 4 రోజుల్లో ఉంటుంది. చికెన్ వెంటనే చేసుకునే పరిస్థితుల్లో ఇది యూస్ చేసుకోవచ్చు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.